హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. ఈ వీడియోలో నేను లెఫ్ట్ ఓవర్ వెజిటేబుల్స్తోని వెజ్ పులావ్ లాగా ప్రెషర్ కుక్కర్లో చేసి చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ దీనికోసం హోల్ గరం మసాలా తీసుకున్నాను. నేను ఇక్కడ బండపువ్వు చూపిస్తున్నా. బండపువ్వు చాలా ఫ్లేవర్ ఇస్తుందండి ఏ ఇంగ్రీడియంట్స్కైనా. గరం మసాలాలు అన్నింట్లో నాకు చాలా నచ్చుతుంది బండపువ్వు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకొని సగం ఆయిల్ అండ్ సగం నెయ్యి చూపించిన క్వాంటిటీలో వేసుకొని హోల్ గరం మసాలాలు అందులో వేసి ఫ్రై చేశానండి బాగా. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకొని 2-3 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని వేసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ మనము బ్రౌన్ ఆనియన్స్ వేయం దీంట్లో, అందుకనే ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. అండ్ నేను ఇక్కడ వెజిటేబుల్స్ మీకు ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి. నాకు ఇక్కడ ఒక ఆలు అండ్ ఒక 2 క్యారెట్స్ నెక్స్ట్ టమాటోస్ వేసానండి. దీంట్లో మనకి ఇంట్లో చేయడానికి వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు, పప్పు తినాలనిపించినప్పుడు ఇది చేసుకోవచ్చండి. టేస్ట్ బాగుంటుంది. ఎట్లాగో ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఏదో ఒక కూర దొరుకుతుంది మనకి. అంత కూర ఉండే క్వాంటిటీలో కాకపోయినా ఇట్లా కనిపిస్తాయి కదా. ఇవన్నీ వేసి ఇందులో బాగా మగ్గిన తర్వాత పసుపు యాడ్ చేసుకున్నానండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు. ఈ పసుపుతోనే మనకి దీనికి అంతటికీ కలర్ సరిపోవాలండి, ఎందుకంటే ఫుడ్ కలర్స్ యాడ్ చేయట్లేదు నేను దీంట్లో. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను. 1 టీ స్పూన్ వేసాను. అది బాగా అంతా కలిసిపోయి పచ్చివాసన పోయి ఫ్రై అయ్యేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రెసిపీ ఇట్లా ఏదైనా మనకి స్పెషల్గా తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చండి. నోటికి చాలా టేస్ట్గా ఉంటుంది. సేమ్ బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ దీంట్లో ఉంటాయి కాబట్టి బాగుంటుంది. నెక్స్ట్ ఒక చిన్న 2 టమాటోస్ తీసుకొని ఇట్లా కట్ చేసుకొని అందులో యాడ్ చేశానండి. పైనుంచి ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలండి. ఒకసారి అంతా కలిసిపోయేలాగా అట్లానే ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై అవ్వనివ్వాలి. టమాటా కొంచెం మగ్గిపోద్ది. ఇట్లా మగ్గిపోయిన తర్వాత ఒక 1/2 కప్ పెరుగు యాడ్ చేశాను నేను దీంట్లో. పెరుగుని మనం వేడి చేస్తే పెరుగులో ఉన్న మంచి లక్షణాలన్నీ పోతాయి అంటారండి. కాకపోతే మనం పెరుగుని వేడి చేసే పరిస్థితులు ఎప్పుడు రావు ఎక్కువగా. ఇట్లా బిర్యానీలో, చికెన్లో అలా అయితే, ఎందుకంటే ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి మంచి టేస్ట్ కూడా ఉంటుందని యాడ్ చేస్తాము. పెరుగు యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవడానికి ట్రై చేయండి. అందులో మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుందంట. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ బాస్మతి రైస్ యాడ్ చేసుకున్నాను. నేను ఒక 2.5 టీ గ్లాసెస్తో కోల్చుకొని అంతే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అదే గ్లాస్తోని ఆ క్వాంటిటీలో తీసుకున్నాను, అదే రేషియోలో. నేను ఈ రైస్ని మంచిగా కడిగి అంతే వాటర్, ఇప్పుడు మీకు చెప్పినట్టుగా వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టేశాను ఒక 1/2 అవర్. ఆ వాటర్నే నేను ఇందులో యాడ్ చేశాను. అవి తీసేసి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయలేదు నేను. అండ్ ఇట్లా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా మంచిగా కలుపుకొని ఒక 1/2 చెక్క లెమన్ పిండుకొని నెక్స్ట్ పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని నేను ఇక్కడ మిస్ అయ్యాను, కొంచెం నెయ్యి యాడ్ చేద్దాం అనుకున్నాను. మీరు చేసుకోండి, బాగుంటుంది. అండ్ ఇదంతా ఒకసారి అంతా కలుపుకొని నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమే అండి. ఒక 2 లాంగ్ విజిల్స్ మీడియం ఫ్లేమ్ పైన తీసేస్తే రెడీ అయిపోద్దండి. ప్రెషర్ అంతా పోయేదాకా ఉంచి తీసేయడమేనండి. వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయినట్టే. ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకొని చేసుకోవడమే, బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. అన్నీ రెడీ పెట్టుకుంటే 10-15 నిమిషాల్లో రెడీ అయిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.